వెల్కమ్ టు ఈట్ అవుట్. ఎవ్రీ వీక్ చక్కటి రెసిపీస్ని మీకు పరిచయం చేసే ఈట్ అవుట్ ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ తోటో లేదా ఫ్రెండ్స్ తోటో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన టేస్టీ ఫుడ్ అంతా ఆర్డర్ చేసి తింటూ ఉంటాం. కానీ మన గ్రామాలకి వెళ్ళినప్పుడు పల్లెటూరి వాతావరణాన్ని చూడటం ఎంతమందికి సాధ్యం అవుతుంది చెప్పండి? చెప్పండి, అవ్వదు కదా. కానీ అలాంటి గ్రామీణ వాతావరణాన్ని మనకు చూపిస్తూ మంచి పసందైన భోజనాన్ని మనకు పెడతానంటున్నారు ఎన్ విలేజ్ వాళ్ళు. మరి ఎన్ విలేజ్ ఎక్కడుంది? అదే కదా, ఇక్కడేనండి, సాగర్ రోడ్లో కార్మన్ ఘాట్ దగ్గర ఉంది. ఎన్ విలేజ్కు వచ్చి చక్కటి పసందైన భోజనం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మా ఊరెళ్ళొచ్చినట్టుంది అని అంటూ ఉంటారు. మరి ఆ ఊరు ఎలా ఉంటుందో మనకు కూడా తెలియాలి కదా. సో ఈ వీక్ ఇక్కడికి తెచ్చేసాం మన హాల్ట్ని. 10 డిషెస్ ఏ పరిచయం చేస్తారు, ఎలాంటి వంటని పరిచయం చేస్తారు, అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. టేస్టీయే కాదు, హెల్తీ రెసిపీస్ పరిచయం చేస్తానంటున్నారు షెఫ్. మరి షెఫ్తో పాటు ఉన్నాం, ఆయన పేరేంటి, ఈ రోజు మన కోసం ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. హలో షెఫ్, మీ పేరు? శేఖర్. శేఖర్, మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు షెఫ్గా? 15 years నుంచి చేస్తున్నాను. 15 years నుంచి. ఓకే. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు ఏ రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? కొర్రన్నం కోడి పులావ్. కొర్రన్నం కోడి పలావ్. కొర్రన్నం అంటే ఎప్పుడో పాతకాలంలో వినేవాళ్ళం కొర్రన్నం గురించి. సో ఇప్పటికి మనకు అవైలబుల్గా ఉంది. గతంలో పూర్వీకులు తినేవాళ్ళు కొర్రన్నం అవంతా, అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. చలో అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో మరి ఈ రెసిపీస్ కోసం ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో సార్ చెప్తారా? కొర్రలు, చికెన్, పెరుగు, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, ఆయిల్, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ పౌడర్, ఇలాచీ, బిర్యానీ ఆకు, లవంగాలు, కరివేపాకు, సాల్ట్, గ్రీన్ చిల్లీస్, కాజు, నెయ్యి, కొత్తిమీర, మిర్చి పౌడర్. మరి మేకింగ్ ఎలాగా, ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ కూరలు బాయిల్ చేసుకున్నాం 50%. ఓకే. వండక ముందు ఇలా ఉంటాయి కూరలు. అవునండి. సో దాన్ని ఆల్రెడీ కుక్ చేసి ఉంచారు. 15 minutes నానబెట్టిన తర్వాత బాయిల్ చేసుకున్నాం. ఓ 50 నిమిషాలు నానబెట్టాలి. ఓకే, 50 నిమిషాలు నానబెట్టి తర్వాత సగం ఉడకనివ్వాలి. ఓ 15 నిమిషాలు. 10 నిమిషాలు. మరి ముందు కడాయి పెట్టేసుకుందామా, స్టార్ట్ చేస్తారా? ఓకే అండి. ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాం, హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? ఆయిల్ అండి. ఆయిల్ వేస్తారు. ఓకే, అంతే వేసేస్తారా? అంతే. ఏ క్వాంటిటీలో చేస్తున్నాం? 1 or 2 members. నెక్స్ట్ ఏంటి? సాజీరా. నెక్స్ట్ ఇలాచీ, లవంగాలు. ఫస్ట్ స్పైసెస్ అన్ని వేసేస్తారన్నమాట. అవును. బాగా ఘాటుగా ఉంటుందా? ఘాటుగా ఉంటుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు, తర్వాత జింజర్ గార్లిక్, తర్వాత పచ్చిమిర్చి, మిర్చి, కరివేపాకు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశారు. మిర్చి వేసి కర్రీ లీవ్స్ వేస్తూ ఉన్నారు. ఇది బాగా వేగిన తర్వాత మిగతా ప్రొసీడింగ్ ఉంటుంది. అయితే కొర్రలు అనేవి మన ట్రెడిషనల్ ఫుడ్ అండి. పూర్వీకులు ఎక్కువగా వంట చేసుకునేటప్పుడు రైస్ అప్పుడు తక్కువగా ఉండేది. జొన్నలు, కొర్రలు ఇట్లాంటివి వాడేవాళ్ళు. వాళ్ళ హెల్త్ కాన్షియస్లో ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో మనం రైస్కి వచ్చేసాం, వేరే వేరే ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయాం. సో సాంప్రదాయ వంటల్ని ఆల్మోస్ట్ మర్చిపోయే పరిస్థితి వచ్చింది, ఏ మాట కామాట. సో వాటిని గుర్తు చేస్తూ ఇంకోసారి షెఫ్ మనకి కొర్రలతో కోడి పలావ్ని మనకి రుచి చూపించబోతున్నారు. నెక్స్ట్ ఆనియన్. ఓకే, బేసిక్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉంటారు కదా కొన్నింటికి. అవునండి. ఇప్పుడు మనం ఎంతసేపు చేస్తాం దీన్ని, ఎంతసేపు కుక్ చేయాల్సి ఉంటుంది? 1 minute అంతే. 1 minute అంతే. ఆల్రెడీ చాలా స్లైస్గా కోసారు, అంటే చాలా పల్చగా అన్నమాట, తొందరగా వేగిపోతాయి. కొంచెం ఆయిల్ తక్కువ ఉంది, ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర వేసుకోవచ్చు.
అంటే ఆనియన్స్తో పాటే పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఫ్రై చేసేస్తూ ఉన్నారు ఫ్లేవర్ యాడ్ చేయడానికి. ఆల్రెడీ కుక్ చేసి ఉంచారు కాబట్టి ఓ 15 మినిట్స్ కొర్రల్ని. దాని మేకింగ్కి ఎక్కువ టైం పట్టదు, తర్వాత అది ఉడకడానికి దానికి ఎక్కువ టైం తీసుకోదు. ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందే మనకు కొంచెం పని ఉంటుంది. ఒక 50 మినిట్స్ నానబెట్టుకోవడం, ఆ తర్వాత ఒక 15 మినిట్స్ కుక్ చేయడం, హాఫ్ కుక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బిర్యానీలోకి వెళ్ళిపోయేసరికి మిగతా కుకింగ్ అంతా కూడా అక్కడ పూర్తి అయిపోతుంది. దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. చికెన్ వేసేస్తారు. సో ఆనియన్స్ ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా చికెన్ వేసేసారు. ఎంత క్వాంటిటీ? 200 గ్రామ్స్ ఉంటుందంటారు ఇది? కొర్రలు అనేవి ఎంత హెల్దీ అంటే బేసిక్గా బిర్యానీ లాంటివి తినేటప్పుడు పెద్దవాళ్ళు కాస్త డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఆలోచిస్తారు, ఏదైనా తినచ్చా లేకపోతే మళ్ళీ ఎక్కువ అవుతుందా ప్రాబ్లమా అనేసి ఆలోచిస్తారు. బట్ కొర్రల బిర్యానీ మాత్రం నిస్సందేహంగా తినచ్చు. సాల్ట్, నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నారు, హాఫ్ స్పూన్. ఓకే. చిల్లీ పౌడర్, మిక్స్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నారు కనుక కారం ఎక్కువ వేయాల్సి ఉంటుందంటారా? 1 టీ స్పూన్. 1 టీ స్పూన్. ఆల్రెడీ ముందే చెప్పారు కదా స్పైసెస్ ఎక్కువ వాడాం కనుక కొంచెం స్పైసీగానే ఉంటుంది. నెక్స్ట్ కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసి ఓకే. ఓ 2-4 మినిట్స్ మగ్గితే సరిపోతుంది సార్. సో 2-4 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం క్వాంటిటీకి సరిపోయిన వాటర్ వేసుకొని దెన్ అది కంటిన్యూ అవుతుంది అన్నమాట ప్రొసీడింగ్. బిర్యానీ అనేసరికి పెద్ద పెద్ద బాండీలు ఉండాలి, ఇంకా ఏంటంటో ముందే తయారు చేసుకోవాలి, చాలా పెద్ద టైం టేకింగ్ అనేసి ఒపీనియన్ ఉంటుంది. మీరు చిన్న కడాయిలో వండేసేస్తున్నారేంటి? చాలా మంది బిర్యానీ అంటే ఇంట్లో చేయడానికి రాదు కదండి, ఈ రెసిపీతో ఈజీగా కూడా చేసుకోవచ్చు చెప్తూ ఉన్నారు ఈయన వ్యూవర్స్కి, రైట్? వాటర్. ఎంత క్వాంటిటీలో వాడాల్సి ఉంటుంది వాటర్? 1 కప్. 1 కప్. సో ఆల్రెడీ బాగా వేగింది, కొంచెం వాటర్ని దీంట్లో డిప్ చేస్తూ ఉన్నారు. పీసెస్ అంతా డిప్ అయ్యేలాగా వాటర్ని వేశారు. ఓ 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు. ఓకే. సో పెరుగు ఎందుకు యాడ్ చేస్తారు ఈ బిర్యానీలో మీరు? అంటే పీసెస్ సాఫ్ట్ అవ్వడానికి యాడ్ చేస్తారు. ఓకే. దాంతో పాటు పులుపు ఫ్లేవర్ కూడా వస్తుంది. రైట్. సో ఆయిల్ అంతా పైకి వచ్చింది, పీస్ కూడా ఉడికినట్టే కనిపిస్తుంది. కొంచెం 100% ఉడికిపోతే అయిపోతుంది. ఓకే. సో కొర్రల్ బిర్యానీ కాకుండా ఇంకా ఎట్లాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ఉన్నాయి మనకి ఇక్కడ అవైలబుల్గా? రాగి సంకటి, నాటుకోడి పులుసు. మంచి కాంబినేషన్ అసలు రాయలసీమ అంటే ఇప్పుడు అంతటా ఇది ఫేమస్ రెసిపీ అయిపోయింది. చాలామంది చాలా రెస్టారెంట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంచుతున్నారు రాగి సంకటి, నాటుకోడి పులుసు అనేది. ఉడికిందండి. ఇప్పుడు కాజు మొత్తం మగ్గిపోయింది. కాజు వేసి, బేసిక్గా కాజు అంటే గార్నిష్ కోసం వాడతాం అనుకుంటాం, అవును, కానీ మీరు దీంట్లోనే యాడ్ చేస్తూ ఉన్నారు కుకింగ్లోని కదా. ఇవి బ్రౌన్ కలర్లో ఉన్నాయేంటి? ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టారా? ఫ్రై చేసి పెట్టామండి. కొర్రలు వేసేసి ఉడకపెట్టిన కొర్రలు. ఓకే, రైట్. ఆల్రెడీ రెడీగా ఉంచిన కొర్రల్ని కుక్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసేసారు. ఓకే. కొంచెం సిమ్లో పెట్టుకొని అదంతా కలుపుతున్నారు. ఓకే.
అన్ని నెయ్యి. నెక్స్ట్ నెయ్యి. ఓకే, నెయ్యి ఎంత వాడతారు ఇప్పుడు? కొంచెం 1 టీ స్పూన్ అంతే. జస్ట్ 1 టీ స్పూన్. చివరిలో మాత్రం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేశారు. కుకింగ్ అయిపోయింది, సర్వీస్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేస్తాం. రెడీ. సో చికెన్ బిర్యానీ చూసాం, కోడి పలావ్ చూసాం, చికెన్లో ఎన్నో వెరైటీస్ చూసాం. కానీ ఇది మాత్రం నిజంగా స్పెషలేనండి. కొర్రలతో కోడి పలావ్ హెల్దీ, టేస్టీ కూడా అని షెఫ్ అంటున్నారు. మరి టేస్ట్ చేసేద్దామా? లేట్ ఎందుకు? బట్ ఒక్క క్షణం, కొర్రల కోడి పలావ్ని టేస్ట్ చేసే ముందు ఒక్క 10 నిమిషాలు ఆగుదామండి. ఎందుకంటే ఇంకో రెసిపీ తయారు చేస్తానన్నారు షెఫ్ నా కోసం. ఆ రెసిపీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండు టేస్ట్ చేద్దాం. రెండో రెసిపీ ఏంటండి షెఫ్? మటన్ షామీ బ్రెడ్ కబాబ్. సో మటన్ షామీ బ్రెడ్ కబాబ్ రెడీగా ఉంటుంది, రెడీ చేస్తానంటున్నారు షెఫ్. అది కూడా రెడీ అయిన తర్వాత రెండు టేస్ట్ చేద్దాం. మటన్ బ్రెడ్ షామీ కబాబ్ చేస్తానంటున్నారు షెఫ్. మరి దానికి ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి కనుక్కుందాం. శేఖర్ గారు చెప్పండి, ఏమేమి కావాలి? మటన్, శనగపప్పు, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కాజు, చిల్లీ పౌడర్, కొరియాండర్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, బాద్షా మసాలా, గరం మసాలా, గ్రీన్ చిల్లీ, బ్రెడ్ పౌడర్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. ఫస్ట్ ఏం చేస్తారు? ఆయిల్ హీట్ చేస్తారా? సో ఎంత ఆయిల్ వేస్తారు? డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్. బేసిక్గా కబాబ్ అంటే నిప్పుల మీద మనం చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. ఇట్లా కడాయిలో చేసుకునేది ఈజీ ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా మనం ట్రై చేయొచ్చు. మొత్తం పీస్ డిప్ చేయడానికి సరిపోయేంత ఆయిల్ని మనం యూజ్ చేసాం. ఇప్పుడు కబాబ్కి ఏమేమి కావాలి, వీటిని ఎట్లా కలుపుతారు, ఎట్లా మిక్స్ చేస్తారు? మటన్, శనగపప్పు, బ్రెడ్ ఈ మిశ్రమాన్ని 3 మిక్సీలో పట్టుకోవాలండి. ఓకే, మిక్సీలో పట్టిన తర్వాత ఈ మిశ్రమం. ఓకే, సో ఆల్రెడీ పచ్చి శనగపప్పు అలాగే మటన్ బ్రెడ్ని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకున్నారు. గ్రైండ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ ఇట్లా తయారైంది. కొంచెం దగ్గరగానే, అంటే లూజ్గా కాకుండా కొంచెం దగ్గరగానే పిండిలాగా, పిండి ముద్దల, గోధుమ పిండి ముద్దలా తయారయ్యేలా చేసుకున్నారు. సో గ్రైండ్ చేసేసిన మిశ్రమం మన దగ్గర ఆల్రెడీ ఉంది. మరి దీంట్లో ఏమేమి యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎట్లా కలుపుకుంటారో చెప్పాలి శేఖర్ గారు మీరే. ఓకే, బౌల్లో వేసేసారు ఇదంతా. దీంట్లో సాల్ట్ హాఫ్ స్పూన్. నెక్స్ట్ జింజర్, ఓన్లీ అల్లాన్ని మాత్రమే తరిగి పెట్టుకున్నారు చాలా సన్నగా, అది ఒక హాఫ్ స్పూన్. గ్రీన్ చిల్లీ, వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ వేసుకున్నారు. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తరిగేశారు, అది కూడా ఒక హాఫ్ స్పూన్. చిల్లీ పౌడర్, అది హాఫ్ స్పూన్. ధనియా పౌడర్, ధనియా పౌడర్ వేసుకున్నారు హాఫ్ స్పూన్. నెక్స్ట్ గరం మసాలా, అన్ని హాఫ్ స్పూన్స్. తక్కువ హాఫ్ స్పూన్ కన్నా కొంచెం. ఓకే, నెక్స్ట్ బాద్షా గరం మసాలా. బాద్షా గరం మసాలా అంటే దీన్ని ఎట్లా తయారు చేస్తారు? అంటే ఇది రెడీమేడ్ తయారీ వస్తుంది రెడీమేడ్లో. ఓకే, కొరియాండర్ లీవ్స్. ఓకే, చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్. సో ఏమేమి కావాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బౌల్లో పెట్టేశారు. ఇప్పుడు మిక్స్ చేస్తారా దీన్ని? అవునండి. ఓకే, సో ఆల్రెడీ బ్రెడ్ పౌడర్ కదండి అది? బ్రెడ్ పౌడర్. బ్రెడ్ పౌడర్ ఎట్లా తయారు చేశారు? అంటే బ్రెడ్ ఎండబెట్టాలి కొంచెం, ఓకే, తర్వాత మిక్సీలో వేస్తే బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోతుంది. అలా కాదు అనుకుంటే ఇన్స్టెంట్ గా మనకి సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది. సో ఇట్లా చిన్న చిన్న షేప్ లో బౌల్స్ లా చేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ లో డిప్ చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం దీనివల్ల ఏంటంట ఉపయోగం? అంటే బ్రెడ్ లో వేస్తే కోటింగ్ ఉండి అండ్ తినేటప్పుడు క్రంచీగా, క్రంచీ. బేసిక్గా ఎట్లా తీసుకోవచ్చు దీన్ని, భోజనంలోకా లేకపోతే ఎట్లా? స్నాక్ టైప్ అండి. స్నాక్ టైప్, లైక్ సూప్ తోటి అట్లా? సూప్, స్నాక్. సో బౌల్స్గా చేసుకున్న పీసెస్ని ఆయిల్ మొత్తం బ్రెడ్ పౌడర్లో బాగా డిప్ చేశారు అన్ని వైపుల నుంచి. దెన్ ఇప్పుడు ప్రెస్ చేసుకుంటున్నారు.
జస్ట్ అది అట్లా ప్రెస్ చేస్తే మనకి షేప్ వచ్చేస్తుంది అనమాట. కాజు అట్లా లేదు అనుకుంటే ఇట్లా కూడా చేయొచ్చు. అండ్ దీన్ని అడిషనల్గా దీన్ని కాజు కూడా జోడిస్తున్నారు. ఓకే. మటన్ కబాబ్కి అదనంగా మనం ఎట్లాంటి కలర్స్ అవి యాడ్ చేయట్లేదు. ఫ్రై చేసిన తర్వాత అదొక మంచి కలర్లో వచ్చేస్తుంది ఆఫ్ కోర్స్. కానీ ఇంకా అదనంగా మార్కెట్లో దొరికే రసాయనాలు ఏవి వాడకుండా న్యాచురల్గా ఈజీగా కుక్ చేసుకునేలాగా ఇంట్లో ఉన్న మామూలు వస్తువులతోటి ఎవరైనా సరే చేసుకునేలాగానే ఉంది ప్రిపరేషన్. కాబట్టి ఇది పెద్ద హార్డ్ ఏం కాదు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు రెగ్యులర్ ఫుడ్డే కాకుండా ఇట్లాంటి ఎప్పుడైనా ఆఫర్ చేస్తే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. మనం వెరైటీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కబాబ్ చేస్తున్నారు సరే, కబాబ్ జస్ట్ అట్లా తినేస్తామా? దాంట్లో యాడ్ ఏం చేస్తాం? లేదండి, చట్నీ చేస్తాం. పుదీనా చట్నీ చేస్తాం. పుదీనా అండ్ మ్యాంగో చట్నీ చేస్తాం. వెయ్యగానే గోల్డ్ కలర్లోకి మారిపోయినవి. బ్రెడ్ పౌడర్తో కొంచెం గోల్డ్ కలర్ కానీ ఇంకెక్కువ వస్తుంది కలర్. ఓకే, అప్పుడు కొంచెం సేపు ఉంచాలి. ఎంతసేపు వేగించాల్సి ఉంటుంది వీటిని? 2-3 మినిట్స్. 2-3 మినిట్స్ ఆల్రెడీ ఉడకపెట్టి మటన్ కాబట్టి పెద్ద టైం కూడా తీసుకోదు. అయిపోయింది కదా, తీసేయచ్చు అంటారా? తీసేయచ్చు. మంచి కలర్లోకి వచ్చేసినాయి. ఆయిల్లో నుంచి తీస్తున్నాం కనుక డైరెక్ట్గా ఆయిల్ ఫుడ్ని తినలేం కనుక కొంచెం టిష్యూస్లో వేసుకున్నాం. దానివల్ల కాస్త ఆయిల్ గ్రాస్ప్ చేస్తుంది, క్రిస్పీగా అవుతుంది. సో రెడీ మాట. ప్యాకెట్ బ్రెడ్స్ ఉంటుంది కండి, ఇది కూడా మనం ఫ్రై చేసుకుని సైడ్ డిష్గా వాడుకోవచ్చు. బ్రెడ్ స్లైస్ని ఆల్రెడీ పక్కన కట్ చేసి ఇచ్చేస్తాం కదా, వాటిని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇవి కూడా సైడ్ స్నాక్స్గా పనికొస్తాయి. సో కబాబ్ రెడీ అయిపోయింది. కబాబ్లోకి ఉత్తి కబాబ్ తినలేం కదా, దానికి కాంబినేషన్ చట్నీ ఉంది. చట్నీ నేర్పిస్తూ ఉన్నారు ప్రస్తుతం. శేఖర్ గారు, చట్నీకి ఏం కావాలి? పాన్ పెట్టేశారు మీరు? అవునండి. ఆయిల్, నెక్స్ట్ ఆయిల్ కొంచెం. ఓకే, మీరు చట్నీకి ఏమేమి వాడుతున్నారు దీంట్లో? గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనా, మ్యాంగో. వెరైటీ ఉంటుందండి. మ్యాంగో అన్ని సీజన్స్లో దొరకదు కదా మనకి. అవునండి, ఇక్కడ అంటే విలేజ్ టైప్ కదండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? గ్రీన్ చిల్లీస్. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రతి చట్నీకి మనం ముందు మిర్చి ఫ్రై చేస్తాం కదా, అట్లానే ఫస్ట్ మిర్చి వేస్తారు, తర్వాత పుదీనా అండ్ మ్యాంగోస్ దీంతో యాడ్ చేసేస్తారు. మూడు ఒక దాంట్లో ఫ్రై చేస్తారు. సో ఫస్ట్ మిర్చి వేసేసారు. వేగాల లేకపోతే వెరీ నెక్స్ట్ ఇవి వేసేయచ్చా? వేగాలి, కొంచెం వేగాలి. ఎన్ని మిరపకాయలకి ఎంత పుదీనా వాడుతున్నారు మీరు? అంటే చట్నీ పుదీనానే కదండి, పుదీనా ఫ్లేవర్. ఓకే, కొంచెం ఎక్కువ తీసుకోవచ్చా? ఇంకేం వాడతారు దీంట్లో మీరు? పెరుగు వాడాలండి. పెరుగు వాడతారు అంటే మిక్స్ చేసిన తర్వాత మిక్సీలో కొంచెం. ఓకే, ఇది గ్రైండ్ చేసిన తర్వాత పెరుగు మిక్స్ చేసుకుంటారు. గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కదా కబాబ్ తోటి. సో గ్రీన్ చిల్లీ, పుదీనా, కట్ట, మ్యాంగో మొత్తం మూడు కూడా కలిపి ఫ్రై చేసేసారు. ఇది మిక్స్ చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. సో మిక్సీకి చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ ఉంటుంది. ఓకే, పుదీనా పేస్ట్ అయిన తర్వాత ఇలా మిశ్రమం ఉంటుంది. ఓకే, పుదీనా, మిర్చి అండ్ మ్యాంగోని కలిసి గ్రైండ్ చేసిన తర్వాత దాని పేస్ట్ ఇట్లా ఉంది. ఇప్పుడు దీంట్లో ఏమేమి యాడ్ చేస్తున్నారు మీరు? పెరుగు, చాట్ మసాలా, సాల్ట్.
ఓకే, పెరుగు, చాట్ మసాలా, సాల్ట్ అవును. అవి కూడా కలిపిన తర్వాత దాని టెక్స్చర్ ఇలా ఉంటుంది కదా. అవును. రైట్, ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచారు. ఇప్పుడు దీంతో కబాబ్ టేస్ట్ చేయబోతున్నాం. సో మరి గార్నిషింగ్ లేట్ ఎందుకు, చేసేద్దాం. రైట్, చక్కగా కీరతోటి ఫ్లవర్స్ చేశారు గార్నిష్ కోసం, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆనియన్స్, క్యారెట్ వీటితోటి మనకి సలాడ్ పక్కన రెడీగా ఉంచారు. మటన్ బ్రెడ్ షామీ కబాబ్. సో మటన్ బ్రెడ్ షామీ కబాబ్ రెడీగా ఉందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. దీనికి ముందు కొర్రలు, కోడి పలావ్ కూడా చేశారు. మరి ఆ రెండింటిని టేస్ట్ చేసేద్దాం. సో ఈరోజు రెసిపీస్ నా కోసం వేడివేడిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. కొర్రల కోడి పలావ్తో పాటు మటన్ బ్రెడ్ షామీ కబాబ్లు కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంక లేట్ ఎందుకు, ఎలా ఉందో నేను తిని చెప్తేనే కదా మీకు తెలిసేది. సో స్టార్ట్ చేద్దాం. వేడి వేడి కొర్రల కోడి పలావ్ రెడీగా మన ప్లేట్లోకి వచ్చేసింది. సో ఆలస్యం లేకుండా టేస్ట్ చేసేద్దాం. ఆసమ్ అండి. సో కొర్రల కోడి పలావ్ నాట్ ఓన్లీ టేస్టీ అండి, ఇట్స్ హెల్దీ కూడా. సో కొర్రల కోడి పలావ్ రుచి చూసేసాం. ఇప్పుడు మటన్ బ్రెడ్ షామీ కబాబ్ రెడీగా ఉంది. దీన్ని రుచి ఎలా ఉంటుందో చూద్దాం విత్ గ్రీన్ చట్నీతో. మటన్ బ్రెడ్ షామీ కబాబ్ రెడీ. ఇంక లేట్ ఎందుకు, టేస్ట్ చేద్దాం. మరి విలేజ్ లుక్ ఉందని నేను ఆల్రెడీ చెప్పాను. విలేజ్ లుక్లో మనం ఫోర్క్ అదంతా ఎందుకు వాడటం, చెయ్యి వాడేస్తా. ఎంత టేస్టీగా ఉంది, అన్నీ సమానంగా సరిపోయి. బేసిక్గా మటన్ని రెగ్యులర్గా తినేవాళ్ళు తినేస్తారు, కానీ కొత్తగా తినాలనుకున్న వాళ్ళు మాత్రం కాసేపు ఎక్కువ పని చేపాల్సి నోటికి. పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఇలా కబాబ్ చేసి పెడితే డెఫినెట్గా మీకు కూడా మిగలకుండా లాగించేస్తారు, అంత రుచిగా ఉంది. మరి ఇక్కడ ఈ వెరైటీస్తో ఈ వీక్ ఈట్ అవుట్ మీకు కొత్త రెసిపీస్ని పరిచయం చేసింది కదా. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. మరి అంతవరకు ఈ ఊరించే వంటల్ని గుర్తు చేసుకుంటూ, లొట్టలు వేసుకుంటూ వెయిట్ చేయండి. బాయ్.